ప్రతి మనుషునికి ఒక సిద్ధపాటు అనేటువంటిది కావాలి. ఒక సిద్ధపాటు అనేటువంటిది లేనిది మనం ఏమి కూడా చేయలేము. మీరు ఒక ఊరి నుంచి ఒక ఊరికి ప్రయాణమై వెళ్ళాలనుకుంటే మొట్టమొదటిగా మీరు ఏం చేస్తారండి? సిద్ధపడతారు. మనం వెళ్ళే ఊరికి మనం ఏం తీసుకెళ్ళాలి, ఏం పట్టుకెళ్ళాలి, మనం ఏం ధరించుకోవాలి, మన డబ్బులను తీసుకెళ్ళాలి, మనం ఎలా వెళ్ళాలి అనేటువంటి దాన్ని ఒక ప్రీపెయిడ్ ప్లాన్ చేసుకుని సిద్ధపడి ఆ దినాన ఆ ప్రయాణాన్ని ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారండి? వెళ్తారు. లేకపోతే ఏ ప్రయాణికైనా సరే మొట్టమొదటిగా ఏం కావాలండి? సిద్ధపాటు కావాలి. సిద్ధపడితేనే మనం ఏం చేయగలుగుతామండి? ముందుకి వెళ్ళగలుగుతాం. కానీ సిద్ధపడింది మనం ఎక్కడికి కూడా వెళ్తామండి? వెళ్ళలేం. నువ్వు ఏ ప్రయాణం కావచ్చు, ఏ ఫంక్షన్ కావచ్చు, ఏ పనికైనా కావచ్చు, దేనికైనా సిద్ధపాటు కావాలి. ఒక ఉద్యోగానికి వెళ్ళే వ్యక్తి, ఇంటర్వ్యూకి వెళ్ళే వ్యక్తి ఏం చేస్తాడు? మొట్టమొదటిగా సిద్ధపడి వెళ్తాడు. ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. ఆ ఎగ్జామ్ ఏమడుగుతారు, ఇంటర్వ్యూలు ఏమడుగుతారు, జవాబు చెప్పడానికి నేను సిద్ధంగా ఉండాలని ఏం చేస్తారండి? సిద్ధపాటు కలిగి వెళ్తాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రతి లేఖనము, ప్రతి ప్రవక్త, ప్రతి దేవచనుడు చెబుతున్న మాట ఏంటంటే ప్రతి ఒక్కరూ సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరికీ కూడా ఏం నేర్పిస్తున్నారంటే సిద్ధపాటును నేర్పిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? సిద్ధపాటుని. మీరు అలా ఉండకూడదు, మీరు ఇలా ఉండాలి, మీరు అలా జీవించకూడదు, మీరు ఇలాగా జీవించాలనేటువంటి మరి వాక్యాలని ఏం చేస్తారంటే ప్రజలకి మీకు వివరిస్తూ ఉంటారు. సిద్ధపాటు చేస్తూ ఉంటారు. సిద్ధపాటు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలండి? సిద్ధపడాలా లేదా? సిద్ధపడాలి. సిద్ధపడి దేవుని యొక్క రాకడలు ఎత్తపడడానికి మనం ఈరోజు ప్రభు వస్తున్నాడంటే ఈరోజు వెళ్ళిపోవడానికి ఏం చేయాలి? మనము సిద్ధంగా ఉండాలి. కానీ రేపు చూద్దాంలే, వచ్చాక చూద్దాంలే అనుకుంటే ప్రియరా మనము ఏం చేయబడతామండి? విడిపడతాం. బస్సు వచ్చాక వెళ్దాంలే అన్నప్పుడు బస్సు వచ్చాక ఏం చేస్తారు? మీరు ట్రైన్ వచ్చాక వెళ్దాంలే అంటే అది వచ్చి వెళ్ళిపోద్ది. మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఉంటారు. దాని ప్రయాణం అది సాగుతూ ఉంటుంది. మీరు పరిగెట్టినా కానీ కొన్నిసార్లు కాళ్ళు చేతులు ఎరగొట్టుకుని పడతారు. కనుక ప్రియరా ముందుగానే మనం సిద్ధపడి ఏం చేస్తాం? బస్ స్టాండ్కి వెళ్తాం, ముందుగానే సిద్ధపడి రైల్వే స్టేషన్కి వెళ్తాం, ముందుగానే సిద్ధపడి మనము ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఆ వాహనము రాకముందే పిల్లరా అలాగే దేవుని సన్నిధిలో మనకు కనబడడానికి ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రతి విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియులారా. సిద్ధపాటు లేని జీవితాలు, సిద్ధపాటు లేని పనులు, సిద్ధపాటు లేని ప్రయాణాలు, సిద్ధపాటు లేనటువంటి ఏదైనా కానీ అది వ్యర్థమే, అది విడిచిపెట్టబడడానికి. ప్రతి విషయంలోనూ కూడా మనం ఏం చేయాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు ఆయనను గూర్చి అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు, సిద్ధపాటు చేశారు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు వస్తారని. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఏం చేశాడైనా మార్గాల్ని సరళం చేయడానికి దేవుని యొక్క ముందుగానే ఆయన కొరకు ఏం చేశాడండి? మార్గాన్ని సిద్ధపాటు చేశాడు. లూకా సువార్తలో చూసినట్లయితే 2వ అధ్యాయం 27వ వచనంలో ఏముందంటే ప్రియులారా చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 27వ వచనంలో ఏముందంటే మరి సిమ్సోను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఏమంటారండి ఆయన అక్కడ? సుమియోను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడండి? ఎవరి కోసమండి? శిశువు కోసం, అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు కోసం. ఆయన చూసి వెళ్తేనే కానీ ఆయన మరణం పొందడని పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి ఏం చేయబడ్డదండి? బోధింపబడి లోక రక్షకుని చూసిన తర్వాతే ఏం చేస్తావు? నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తావు. అందుకనే ఆత్మ ఆయన సిద్ధపాటు చేసింది. ఆత్మ సిద్ధపాటు చేసిన ప్రకారంగా ఆత్మతో జీవిస్తే నీతిమంతుడని చదవండి. వాక్యం చదవండి ఒకసారి అండి. గట్టిగా చదవాలండి. మర్చిపోయినా అతడు చదవండి అమ్మా. దేవుని స్తోత్రం కలుగుగాక. చాలా మీరు చదవలేదు. నేను కనుక
అతడు క్రీస్తును చూడక మునుపు ఆయన పరలోకం వెళ్ళని ఏంటండి చనిపోవని ఆయనకి వాక్యం ద్వారాగా దేవుడి పరిశుద్ధాత్మ ద్వారాగా తెలియపరిచి ఉన్నాడు. అయితే ప్రియుల యెరూషలేము ప్రార్థనా మందిరానికి మరి అందరు తమ ఒక ఆచార ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ తీసుకురావాలండి? మందిరాన్ని తీసుకొచ్చి ఆయనకు పక్షంగా మరి బలి అర్పించవలసినటువంటి సమయం ఉంది. బలి అర్పించి ఆయనకు సున్నతి చేయించాలి. ఎక్కడండి? దేవుని యొక్క మందిరంలో. ఆ ప్రకారంగానే ఆయనను యెరూషలేము మందిరానికి ఏం చేశారంటండి? తీసుకుని వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెరూషలేము దేవాలయానికి తీసుకుని వచ్చిన వెంటనే ఎవరు చూశారండి? సుమయాను చూసి, నాదా ఇదిగో నిన్ను చూసి నేను ఏం చేస్తున్నాను? చాలా ఆనందిస్తున్నాను. నా జీవితంలో నెరవేరింది నీ ప్రవచనం అని చెప్తూ ఆయన యొక్క ప్రవచనం చేస్తుంటాడు. ఆయన ప్రవచించినప్పుడు ఆ మాట చదవండి, వాక్యం 20. నాదా పోనిచ్చున్నావు అన్ని జనులకు, ఇదిగో ఇచ్చాది కదా ఏంటండి? అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను ఈ ప్రజలైన ఇశ్రాయేలుకు ఏంటండి? మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట చిత్తపరిచిన ఈ రక్షణ నేను కళ్ళారా చూచాను. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ఎవరు చూశారండి? సుమయాను చూశాడు. ఎందుకు చూశాడండి? ఆయన రక్షణ కోసము ఎదురు చూశాడు. ప్రియులరా, మరి అన్ని జనులకి ఏంటండి ఆయన? చెప్పండి, అన్ని జనులకి ఏంటండి ఆయన? వెలుగు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? ఆయన అన్ని జనులకి ఎలా ఉన్నాడు? ఆయన వెలుగుగా ఉన్నాడు. మరి తను నమ్ముకున్న బిడలకు, ఇశ్రాయేలు ప్రజలకు ఏమైనాడు? మహిమ. ఏంటండి? మహిమ కలిగి ఉన్నాడు. ప్రజలందరికీ, లోకాంతరికి ఎలాగున్నాడైనా? రక్షకుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ ప్రపంచానికే రక్షకుడు, రక్షించేవాడు. ఎవరినైనా రక్షించేవాడు. ఈ లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2005 సంవత్సరాల క్రితము, అనగా వచ్చేస్తున్నాం 2004 సంవత్సరాల క్రితము వచ్చే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. ప్రతి మానవుని కూడా రక్షించడానికి యేసుక్రీస్తు తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఈ భూమి మీదకైనా మానవునిగా జన్మించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. దేవుని యొక్క పుట్టిక ఒక గొప్ప మర్మం. దానిని ఎవరు కూడా గ్రహింపలేరు. కొందరు మూర్ఖులైతే మరి వక్రీకరించి మాట్లాడినప్పటికీ దేవుడు ఏమైనా చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు కనుక ఆయనను పవిత్రమైనటువంటి ఒక కన్యను వెనుకుని ఆమె ద్వారా భూలోకానికి ఆయన ఉద్భవించి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన భూలోకానికి ఉద్భవించి ఉన్నాడు కనుక ఆయన ఎవరండి? పరిశుద్ధుడు. ఎవరినైనా పరిశుద్ధుడు అని చెప్పండి. ఎవరినైనా పరిశుద్ధుడు. సర్వలోక దేవదూతలు ఆయనను ఏమని పిలుస్తున్నాయండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఏం చేస్తారండి? మహిమ పరుస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కొడుకు పిల్లరా, ఆయనను రాకడ కోసం సిద్ధపరిచేటువంటి వారిలో మరి సుమయోను ఒకరు. అందరినీ సిద్ధపాటు చేశాడు. ఆ మందిరంలో సిద్ధపాటు చేశాడు. ఆయన ఎవరంటే ఎలాగుండి సిద్ధపాటు చేశాడండి? ఆయన నీతిమంతుడై ఉన్నాడంట. ఎవరన్నా ఎలాగున్నాడండి ఆయన? ఇంకోటి ఎలాగున్నాడండి? భక్తిపరుడై ఉన్నాడు. ఎలాగున్నాడు ఆయన? నీతిమంతుడు, భక్తిపరుడు. నీతిమంతుడు, భక్తిపరుడై ఉంటేనే ఇంకో భక్తిపరుడికి ఏం చేయగలదు? అదే ఆయన మా భక్తి లేని వాడికి ఏం చేయగలదు? భక్తిని బోధించుకోగలదు. నీతిమంతులు అంటే ఇంకో మనిషికి ఏమైనా చేయాలి, నీతిగా బతకండి అని చెప్పగలదు. గులిగింత పోస్ట్ కోసం చూసారు మీరు ఎప్పుడన్నా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. గులిగింత పోస్ట్ చూసారా మీరు? చూస్తే దేవుని స్తోత్రం, చూడకపోయినా దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడిగానే ప్రకటించాలి. కొంతమంది నీతిమంతులు కాకపోయినా కానీ వాళ్ళు నీతిమంతులుగా ఏం చేస్తారండి? చెప్తారు. గులి మీద పోసా అనుకుంటుంది అంటే నా ఒళ్ళంతా ఎర్రగా ఉందనుకుంటుంది. దానికి కింద ఉంటుంది చిన్నగా ఏంటండి? బ్లాక్గా ఉంటుంది.
దానికి ఆ సంగతి తెలియదు. కొంతమంది పరిశుద్ధంగా లేకపోయినా కానీ పరిశుద్ధం కోసం ఏం చేస్తారండి? నేను అలాగా, నేను ఇలాగా, నేను అటు, నేను ఇటు అని చెప్పేసి ప్రగల్భాలు కలుపుతూ ఉంటారు. ఎందుకండి? పైకి మేకపోతు గాంబేరు, లోపల అనిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు అలక్కాలమ్మని ఇలా చెప్తున్నావేంటి అంటారు. ఎవరికండి? ఎక్కడండి? హృదయంలో దేవుని ఆత్మ గద్దిస్తూ ఉండాలి. నువ్వు పరిశుద్ధుడు కాదు, పరిశుద్ధంగా అని చెప్తున్నావు. నువ్వు మంచిదాన్ని కాదు, నువ్వు మంచిదాన్ని ఎందుకు చెప్తున్నావు? నేను చేసినటువంటి గొప్ప పనులు ఉన్నాయి అని గొప్పగా చెప్పుకుంటావు. కానీ ప్రియరా, ఎన్నో అపరాధములు మన వెనక ఉంటూ ఉంటాయి. కనుక ఏ మానవుడు మనుషుణ్ణి మరి ఎవరు సరిదిద్దలేరు, కానీ ఏ పాపమును మచ్చ డాగు లేని యేసుక్రీస్తు ప్రభు అనే నీతిని ప్రకటించగలడు. తన శక్తిని ప్రకటించాడు, తన రక్షణను ప్రకటించాడు. పాపములో ఉన్న వారందరికీ ఆయన పాపరహితుడిగా లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని పాపముల నుండి విడుదల దయచేశాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పాపము లేనివాడే పాపాలు తీయగలడు. పరిశుద్ధుడే అపరిశుద్ధులను పరిశుద్ధులుగా చేయగలడు. కనుక ప్రియులారా, ప్రతి విషయంలోనూ కూడా దేవుడు తన ప్రణాళిక చొప్పున సిద్ధపాటు కలిగి కూర్చున్నాడు. మనం సిద్ధపాటు చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. యోహాను అంటాడు ఆయన, ప్రియులారా, మరి యోహాను సువార్తలు చూసినట్లయితే మొదటి అధ్యాయం అంటాడు ఆయన, మరి ప్రభు యొక్క మార్గాలను నేను ఏం చేస్తున్నాను? నేను సరళం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మా వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. నేను నీళ్ళల్లో మీకు ఏం చేస్తాను? నీళ్ళల్లో నేను బాప్తిస్మం ఇస్తున్నాను. కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, బలవంతుడు, గొప్పవాడు. ఆయన చెప్పుల పాదములను కూడా నేను విప్పుటకు నేను యోగ్యుడను కాను. కనుక ఆయన మీకు పరిశుద్ధాత్మలోను మరి ఏం చేస్తాడు? నీళ్ళలోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం ఇచ్చును. దేవుని స్తోత్రం చెప్తాం అందరూ. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? నీళ్ళల్లోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం ఇస్తాడు. మనకి బాప్తిస్మం పొందుకున్న వారందరూ కూడా ఏ బాప్తిస్మం పొందుకోవాలండి? ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిస్మము పొందుకోవాలి. ఎప్పుడైతే నీళ్ళ ద్వారా బాప్తిస్మం పొందామో వెంటనే దేవుని ఆత్మ మిమ్మల్ని ఆకర్షించి మీలోనికి ప్రవేశించి దేవుని ఆత్మతో కూడా మీరు ఏం చేస్తారంటే వెంటనే బాప్తిస్మము పొందుకుంటూ ఉంటారు. నీళ్ళలోంచి బయటకు వచ్చిన వెంటనే ఏ ఆత్మ ఆవరిస్తుంది మిమ్మల్ని? పరిశుద్ధాత్మ ఆవరిస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రతి విషయాన్ని మీకు బోధిస్తూ ఉంటుందంట. ఏదండి? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయాన్ని మీకు బోధిస్తూ ఉంటుంది. సత్యస్వరూపమైన ఆత్మ మీ మీదకి వచ్చును. అప్పుడు మిమ్మల్ని ఆ ఆత్మ ఏం చేస్తండి? సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తుంది. అప్పుడు మీరు సర్వసత్యంలోని మీరు నడుస్తారు, సత్యవంతులుగా మీరు జీవిస్తారు. అంతేనండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీంట్లో ఏమైనా తేడా ఉందండి? దేవుని యొక్క వాక్యము సత్యము. దేవుని ఆత్మను పొందుకున్న నీవు నేను మనమందరం ఏంలో నడిపించబడాలండి? సత్యంలోనిగా అసత్యంలోనిగా? సత్యం అనగా ఏంటండి? సత్యం అనగా ఏంటండి? ప్రతి విషయంలోనూ నువ్వు యథార్థంగానే జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితమే ఒక గొప్ప మరి మార్పుగా ఉండాలి. ప్రతి మనుషుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రతి మనుషుణ్ణి గౌరవించడం నేర్చుకోవాలి. ప్రతి మనుషునికి విలువ ఇవ్వటము నేర్చుకోవాలి. వారిని అలాగా వీరిని ఇలాగా పడేటువంటి తత్వములు మనలో ఒడునే ఉండకూడదు. అందరి ఎడల మీరు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి జీవించాలి. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. మీరు ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీరు ఎడతెగకుండా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా కష్టం కలిగిందంటే వారిని మీరేం చేయాలి? ఆదరించాలి, బలపరచాలి. మళ్ళీ పడ్డాలి అని చెప్పేసి సంకలు కొట్టుకోకూడదు. చాలామంది అలాగ ఉంటారు. మన శత్రువు ఏమైనా పడిపోయాడు అనుకోని ఏం చేస్తారండి? సంతోషించి ఆనందించి బాగా జరిగింది జరగవలసింది అలాగని ఏం చేస్తారండి? హృదయంలో ఆనందిస్తారు. పైకి చెప్పబోయిన చాలామంది ఏం చేస్తారండి? ఆనందం. ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగింది? కీడు జరిగింది.
బాధ కలిగింది, ఏదో సమస్య వచ్చి పడ్డదని ఆనందిస్తూ ఉంటుంది. ఎవరండి చెప్పండి? ఇది పరిశుద్ధాత్మ పనిచేస్తుందండి. ఇలాగ పరిశుద్ధాత్మ పనిచేస్తుందండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట వింటున్నారండి. ఇలా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, చాలా జాగ్రత్తగా. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బోధిస్తాడు. ఆమె ఏమో బాధ అనిపించి కష్టాల్లో పడిపోయి నాన్న ఇబ్బందులతో అంటే ఎప్పుడో ఏదో తప్పు చేసిందని, ఎప్పుడో ఏదో అన్నదని, ఇప్పుడు నువ్వు హృదయంలో సంతోషించడం ఎందుకు? వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా, ఆదరించవచ్చు కదా అని ఎవరు చెప్తుంటారండి? మనసులో ఎవరు చెప్తారండి? పరిశుద్ధాత్మ చెప్తాడు. ఆ మాట ఎన్నుకుంటే మనం ఏం చేస్తామండి? ఆ పక్కన నువ్వు పక్కన ఉండి చేయమని చెప్పేసి మనం మాటలో పడిపోతుంది. దేవుని ఆత్మను పక్కన పెట్టేసి ఎవరి ఆత్మ పని చేస్తుందండి? ఇక్కడ దురాత్మ పని చేస్తుంటుంది. నువ్వేం చేయ బాగా 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 ఆ వార్తల్ని 10 మంది చెప్తారు, హ్యాపీగా చెప్తారు. ఏం చేస్తారండి? ఆ వార్తల్ని అందరికీ పంచుతారు, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. చాలా జాగ్రత్తగా ఉంచిన పిల్లారా, ప్రేమ దోషములను కప్పును. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది కదండి. అది ఎందుకంటే ప్రేమ దోషములు కప్పును, ప్రేమ అమాన్యతగా నడుచుకోదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ మరి కోపించదు, ప్రేమ ప్రతిశతగా మరి ఏం చేయదండి? మత్సరపడదు, కోపపడదు. అబ్బో తెలుస్తుంది కదా. ఇంకేంటండి? భూమి ఉన్న దాంట్లో చదివినట్లయితే పిల్లరా, మరి అటువంటి ప్రేమ ఉన్నటువంటి మనస్సు మరి మనలో ఎందుకు కలగట్లేదు అనగా, ఆ ప్రేమకు మనం ఏం చేయట్లేదండి? దేవుడు ఏం చేస్తాడు తెలుసండి పిల్లరా? తన ఆత్మనంట మన హృదయాల్లో కుమ్మరించాడంట. చూడండి మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన అంటాడు. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము చూడండి పిల్లరా, మరి 12వ వచనం చదవండి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడటకు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పి వారిని ఏంటండి మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి జ్ఞానముగా ఎంచవలని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండి, సహోదరులారా, నేను మీకు బోధించిన ప్రకారము అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యపరచుడి, బలహీనులను అందరి ఎడల ఏంటంటే దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా మీరు ఒక ఎడల ఒకడు మనుషులందరూ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చెప్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చెప్తామని తెలుసుకున్నారండి? ఏం తెలుసుకున్నారండి? దేవుని చెప్తాం ఏం తెలుసుకున్నారండి? ఒకరి ఇళ్ళలో ఒకరు ప్రార్థన చేసుకున్నట్టు అన్ని విషయాల్లో దీర్ఘశాంతం గలవారే. ఇంకొక మాట అని ఆత్మనండి ఆయన చూడండి, ఆత్మ నార్పుకుడి, నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, దూరంగా ఉండండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప సిద్ధపాటు ఏంటంటే ఈ విధంగానే మనము జీవించాలి. దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? పరిశుద్ధ పరుస్తాడు. దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేస్తాడండి? అందుకే ఆత్మను మీరు ఏం చేయకండి?
ఏం చేయకండి? ఆత్మను, దేవుడి పరిశుద్ధ ఆత్మను మనల్ని కుమ్మరించినప్పుడు ఆ ఆత్మను మనల్ని ఏం చేయకూడదని మనము చాలా మంది ఆత్మను ఆర్పేస్తారు. దేవుని ఆత్మను ఏం చేస్తానండి? ఆర్పేస్తున్నాడు. ఆత్మ చేసే బోధ వింటలేదు. ఎవరు చేసే బోధ వింటున్నారు? సాతానుడు చేసే బోధ వింటున్నాడు. దేవుని ఆత్మ మీతో ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది, మీతోనే ఉంటుంది. ఆ ఆత్మను ఎప్పుడూ కూడా ఏం చేయకూడదని మనము ఆర్పకూడదు. ఆర్పితే నీ హృదయము అంధకారం అయిపోద్ది, నువ్వు చీకటిలో జీవిస్తావు. నువ్వు ఎటువంటి దుష్కార్యం చేయడానికి కానీ వెనుకంజ వెయ్యవు, భయమే వెయ్యదు. భయం లేకుండా పని చేస్తావు. ఏ పని అండి? ఏ చెడు పని అయినా చేస్తావు. ఎందుకంటే పిల్లరా ఏమి లేదు, వీళ్ళు ఏం లేదు, దేవుని ఆత్మ లేదు. దేవుడి ఆత్మ ఉంటే కనుక మనం ఏ తప్పుదమ్మును చేయలేము. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుణ్ణి వెలిగించుచుండెను. ఆ వెలుగు ప్రతి ఒక్కరికి వెలుగుగా ఉండెను. చీకటి ఎంత మాత్రము దాని వద్ద లేదు. ఒకవేళ చీకటి వద్దనన్నా అది ఏమైపోవును? పారిపోవును. కరెంటు ఆగిపోయింది అనుకోండి, మీ గృహంలో ఏమొస్తుంది? మళ్ళీ కరెంటు వచ్చిందానికి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. మీ జీవితాల్లో దేవుని ఆత్మ ఉందనుకోండి, ఏమొస్తుంది? మీ జీవితానికి, మీ కుటుంబానికి వెలుగు వస్తుంది. ఒకవేళ మీలో ఉన్న దేవుని ఆత్మ ఆరిపోయింది అనుకోండి, ఏమొస్తుంది? చీకటి అనగా ఏంటి? సాతానుడు వస్తాడు. వచ్చి మిమ్మల్ని చేయరాని పనులన్నీ మీ చేత చేపిస్తూ ఉంటాడు. నువ్వు చేసుకుంటూనే పోతావు. ఎందుకంటే వెలుగువారి యొద్ద లేదు. కనుక పిల్లరా, మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. నువ్వు వెలిగిద్దామన్నా ఏం చేయలేదండి. మీరు వెలిగిద్దామన్నా ఎందుకని? ఆరిపోయింది, ఆల్రెడీ తడిచిపోయింది. ఒకవేళ వెలిగిద్దామన్నా నూనె లేదు. ఏం లేదండి? నూనె అనగా ప్రార్థనా జీవితం లేదు, ఆత్మీయ జీవితము లేదు, సిద్ధపాటు లేదు, దేవుని యొక్క వాక్యం చదవడం లేదు. ఆదివారం తీస్తాం బైబిల్, మళ్ళీ ఆదివారము ముట్టుకుంటాం బైబిల్, లేకపోతే ముట్టుకోం. శుభ్రంగా దులిపి ఏం చేస్తాం? తెస్తాం బైబిల్. దేవుడు చెప్పాడు, ప్రతి విషయంలోనూ మీరు ఏం చేయాలండి? దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరినొకరు ప్రేమ కలిగి జీవిస్తూ, దీర్ఘశాంతంగా ఉంటూ, దయగలవాలని ఉంటూ, సహాయకులుగా ఉంటూ, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత ఎడతెక్క ప్రార్థన చేస్తూ దేవునిలో మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలండి? కనబరుచుకున్నప్పుడు దేవుడే మిమ్మల్ని పరిశుద్ధపరిచి ముందుకు ఏం చేస్తారండి? నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలో వింటున్న వారికి కొంతమందికి వెరితనముగాను, కొంతమందికి శక్తిగా, బలముగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. చాలా మందికి ఎలా ఉంటాయంటే పిల్లలు, ఈ మాటలు వెరితనంగా ఉంటాయి. ఏదో చెప్పాలే, వచ్చాలే, పోయాలే అనుకున్నట్టుగా ఉంటాయి. కానీ దేవుని ఆత్మతో వింటున్న వారికి ఈ మాటలు చాలా శక్తిగా, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఒకవేళ ఇంతవరకు కూడా అటువంటి జీవితం జీవించాయేమో, ఈనాడే నీ ఆరిపోయిన ఆత్మను ఏం చేయండి? వెలిగించండి. దేవుని కొరకు సిద్ధపడి జీవించండి. ఇది వరకు ఏదో చేస్తామనే, తెలిసి చేస్తాం, తెలియకుండా చేస్తాం. కానీ ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటున్నా, ఈ సంవత్సరాంతంలో ఒక తీర్మానం చేసుకుంటా, నూతన సంవత్సరంలో నూతన స్వభావాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దేవుడే ఇస్తాడు నూతన స్వభావాన్ని, నూతన ఆలోచనని, నూతన మనసును దేవుడు మనకి ఇస్తూ అంటున్నాడు. ఎందుకు ఇస్తాడంటే ప్రియులరా, నీవు నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు. నశించిన దాన్ని వెనక రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నశించిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మతము కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మార్గము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నశించిపోతున్న వారికి ఒక మార్గము. దేవుని నమ్ముకుంటే, అనగా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకుంటే పరలోక రాజ్యానికి మంచి మార్గంలో ముందుకి నడుస్తాం. మీ జీవితాలు బాగుపడతాయి. దరిద్రత నుండి, ప్రతి విధమైనటువంటి వ్యసనము నుండి మీరేం చేయబడతారంటే రక్షణలోనికి నడిపించబడతారు. ఆశీర్వాదకరంగా మనము జీవించబడతాం. కనుక మనలోని ఆత్మని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదండి? ఆత్మనే వెలిగిస్తూనే ఉండాలి. మీరు నూనె పోస్తూ ఉంటే మీ దీపం ఇంకా
వెలుగుతూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది. మీరు నూనె పోయలేదనుకోండి ఏమవుద్దండి, అనగా ప్రార్థన చేయలేదనుకోండి ఏమవుద్దండి, ఏమవుద్దండి. సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలండి, సమయం దొరికినప్పుడల్లా టీవీ చూడండి, సమయం దొరికినప్పుడల్లా సెల్ ఫోన్ చూడండి, సమయం దొరికినప్పుడల్లా పక్కింటికి వెళ్ళి కొన్ని ఒక కబుర్లు చెప్పండి, లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకోండి. అంతేనండి, చెప్పండి, ఇలా చెప్పాలి మీకు. సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలండి, సమయం దొరికినప్పుడల్లా పడుకోండి. సమయం కొంచెం రెస్ట్, టేక్ రెస్ట్. బాగా అలసిపోయారు అంటారు, మిమ్మల్ని టోటల్గా పడుకోబెట్టేస్తాడు ఎవరండి, దేవుడా. ఎవరండి, సైత్. ఎక్కడండి, నిద్రావస్థ. చాలా మంది నిద్రావస్థలోనికి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు చెప్తాడు, లెమ్ము తేజరెళ్ళము, పడుకోవద్దు, లెమ్ము తేజరెళ్ళము. దేవుడి యొక్క వెలుగు ఇప్పుడు నీ మీద ప్రకాశించుచున్నది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి వెలుగు మీ మీద ప్రకాశిస్తుంది కాబట్టి మీరేం చేయాలండి పిల్లరా, నిద్రావస్థలో నుండి లేవాలి. లేచి మీరు ఏం చేయాలండి, దేవుని సన్నిధిలో పరిగెట్టాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవుని కొరకే జీవించాలి. అటువంటి అప్పుడు నీ కుటుంబం బాగుంటుంది, నీ బిడ్డలు బాగుంటారు, నీ బట్టి అనేక మంది దీవెనకరంగా ఉంటారు. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా, హల్లెలూయా. కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువా నీ కొరకు నేను ఏం చేస్తాను, నేను జీవిస్తాను, నీలోనే జీవిస్తాను. నీ జన్మమే నా జీవితానికి ఒక గొప్ప పరమార్థం ప్రభువా. నా జీవితాన్ని నేను మార్చుకుంటాను నాయన, నా తలంపులు మార్చుకుంటాను నాయన, నా ఆలోచనలు మార్చుకుంటాను నాయన. నాలో ఉన్న నీ ఆత్మ నేను ఏం చేయను, ఆర్పణ ప్రభువా. ప్రతి విషయంలోనూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను నాయన. ఇదిగో నువ్వు నాలో కుమరించినట్టు ఆత్మను నేను ఎప్పుడు కూడా ఏం చేయనండి, ఆత్మన ప్రభా. ప్రార్థన అనే నూనెతో నేను ఏం చేస్తాను, ఎప్పుడు కూడా దాన్ని వెలిగించుకుంటూ నీలో సాగుతానని దేవుడి కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాకడ ఎప్పుడు వచ్చినా కానీ నువ్వు ఏం చేయబడతావండి, ఏం చేయబడతారండి, ఎత్తబడతాం. దేవుని రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటామా, విడవబడే గుంపులో ఉండి పండ్లు కొనుక్కు ఏడుస్తూ కూర్చుంటామా, రొమ్ము కొట్టుకుంటూ, పిల్లరా గుండెలు బాదుకుంటూ అయ్యో అయ్యో అన్నా కానీ ప్రయోజనము, ఇల్లు కాలిపోయిన తర్వాత ప్రయోజనము, ఆర్పిన ప్రయోజనము తీసి పడేయవలసింది పెంటలో. కనుక పిల్లరా మన గృహము అనగా మన ఆత్మీయ జీవితము కాలక ముందే మనలో ఉన్న దీపాన్ని వెలిగించుకుని సరిదిద్దుకొని దేవుళ్ళు మనము జీవిస్తాం. 10 మంది కన్యకలు 5 బుద్ధి కలిగి దేవుని రాజ్యానికి వారసులు అయ్యారు, సిద్ధపాటు కలిగి 5 విడబడ్డవారు ఇష్టానుసారంగా లోకంలో జీవించి చూద్దాంలే అనేవారు. చూద్దాంలే అనేటువంటిది సాతాను తలంపు, నేడే రక్షణ దినం అనేటువంటిది దేవుని యొక్క తలంపు. కనుక దేవునిలో సాగుతావు, దయ్యంలో సాగుతావు, అది నీకే దేవుడు అప్పగించాడు. మరణము మరి నా శాపము నీ దగ్గరే ఉంది, కనుక మీకు ఏది కావాలో అది తీసుకున్నాడు, దేవుడే ఇచ్చిస్తాడు. కనుక పిల్లరా మన నిర్ణయాన్ని ఏం చేసుకోవాలంటే దేవునికి అప్పగించుకుని దేవుళ్ళు నడిచినప్పుడు గొప్ప దేవుని ఆశ్రయాలు మనము పొందుకుంటాం. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి అందరూ కూడా. హల్లెలూయా, స్తోత్రం నాయన, స్తోత్రం. అందరూ మోకరించండి, సిద్ధపాటు కలిగి ఉండండి. ప్రభువా నీ కొరకు నేను సిద్ధపాటు కలిగి ఉంటాను, నీలో నేను జీవిస్తాను, నీ కొరకు నేను జీవిస్తాను. ఇంతవరకు నేను ఎన్నో అపరాధములు ఎన్నో పాపములు చేస్తుంటే నన్ను చేస్తున్నానని క్షమించున్నా ప్రభు. ఇదిగో నీలో సిద్ధపడి కలిగి ఉండాలని నాయన నేను తలంచుకుంటున్నాను. నా ఆత్మని అప్పగించుకుంటున్నా నాయన, మాలో ఉన్న నీ ఆత్మని ఆర్పకుండా నా ప్రభు. ఇదిగో నీలో ముందుకు సాయ కృప ఇచ్చేది నా ప్రభు. సిమియోను నీ కొరకు ఏదో చూస్తాడు నాయన, నీతిమంతుడిగా ఉండి భక్తిపరుడిగా ఉండి నీ కొరకు ఏదో చూసి తండ్రి ప్రభు నిన్ను చేతులతో తండ్రి ఎత్తుకొని ముద్దుహాడి ఇదిగో లోక రక్షకుడు తండ్రి ప్రభు, అన్ని జనులకి వెలుగును తండ్రి, మరి ఇశ్రాయేలు ప్రజలకు మహిమను, లోకానికి రక్షకుడైన తండ్రి ప్రభు ప్రవశించాడు నా ప్రభు. ఇదిగో నా తండ్రి, ఇదిగో ప్రభు నువ్వు వెలుగైన నా ప్రభు, లోకానికి తండ్రి ప్రభు రక్షకుడైన నా ప్రభు. ఇదిగో మా జీవితాలు గొప్ప మహిమ అయినావు నాయన.
తండ్రి. ఇదిగో ప్రభువా, యోహాను నీ సువార్త పాటించాడు నా ప్రభువా, నేను కోసం సిద్ధపాటు చేస్తాడు నాయన. ఇదిగో నాకంటే శక్తిమంతుడు, నాకంటే గొప్పవాడు నీదిగో ప్రభు మీ వద్దకు వస్తున్నాడు. ఆయన చెప్పులు ఇప్పుడు కూడా నేను యోగ్యుడని కాను. ఆయన మీకు పరిశుద్ధాత్మల బాప్తిస్మం ఇచ్చినట్టున్నా ప్రభు తండ్రి. నువ్వు ఇచ్చినట్టు గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేము ఆర్పకుండా నాయన ముందుకు సాగే కృప దయచేయండి. బలపరిచిన నాయన నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా వాడుకున్నాను. నీ ఆత్మవశమై ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేస్తున్నా ప్రభువా, నీలో ముందుకు సాగే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ నీ బిడ్డల చుట్టూ కంచేయండి నాయన. అడిగిన ప్రియుల దేవా, నన్ను మార్చుము నాయన, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించున్నాను. నాలోనికి రండి, మీరు నన్ను నడిపించిన నా ప్రభు ఆయన, నన్ను బలపరచును నాయన అని మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి ఎంతో నిత్యంగా ఆత్మను అనుగ్రహించి బలపరిచి నడిపిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచిన దేవుడి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. వీళ్ళని దీవించండి, బలపరచండి, ఈ పరిశుద్ధాత్మను నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చుందా అండి. దేవునికి మహిమ కలుగును గాక.